ఓం నమో వెంకటేశాయ. హిందుత్వము ఒక జీవన విధానము. ఎప్పుడైతే జీవన విధానము అని అన్నామో అందులో కేవలము మతపరమైన అంశములే కాక లౌకిక జీవన విధానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చేరిపోతాయి. అంటే తాను జీవించటానికి అవసరమైనటువంటి వృత్తి కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, సంపాదన కావచ్చు, ఇవన్నీ వస్తాయి. అందుకనే మన హిందూ జీవన విధానములో, హిందూ ధర్మములో మన వృత్తులన్నీ కూడా ఏదో ఒక దేవుడి నుంచి వచ్చినట్టుగా లేదా దేవుడికి చెందినట్టుగా చెప్పబడ్డాయి. ఉదాహరణకి బంగారం పని చేయడం కావచ్చు, కొయ్య పని చేయడం కావచ్చు, ఇనుము పని చేయడం కావచ్చు, ఇత్తడి కంచు పని చేయటం కావచ్చు, శిల్పాలు చెక్కటం కావచ్చు. వీళ్ళని పంచబ్రహ్మలు అని, విశ్వకర్మలు అని చెప్పి కూడా అన్నారు. సరిగ్గా ఇప్పుడే ఒక 4-5 మాసాల క్రితం మన భారత ప్రధానమంత్రి గారు జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ యోజన అంటే కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకు కొంత ఆర్థిక సహకారాన్ని అందించటం, వాళ్ళ ఆర్థిక వనరులను పెంపొందింపు చేసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. కాబట్టి మన ప్రతి వృత్తి కూడా దేవాలయంతో సంబంధం కలిగి ఉంటుంది, ధర్మంతో సంబంధం కలిగి ఉంటుంది, సాంప్రదాయంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి కులము అనే దానికంటే కూడా కుల వృత్తులన్నీ కూడా హిందూ వృత్తులే. కాబట్టి రాజకీయ పార్టీలు ఈ హిందూ వృత్తులను పెంపొందింపచేసే దానికోసం ఏం చేస్తున్నారు? కులం పేరుతో చేసినట్టయితే ఆ కుల వృత్తి చేయకపోయినా అతన్ని ఆ కుల వృత్తి నుంచి బయటికి తీసుకొచ్చి ఒక వ్యాపారం చేయించడానికో, లేదా ఏదైనా ఒక ఆటో నడుపుకోవటానికో, ఒక కారు నడుపుకోవటానికో కూడా మీరు అప్పులు ఇవ్వచ్చు. అంటే బ్యాంకు ద్వారా ఇప్పించవచ్చు, లేకపోతే ఇంకా రాయితీలు ఇవ్వచ్చు. ఇవి చేస్తూనే ఒకవేళ మేము కుల వృత్తిని చేయము, మేము వేరే పని చేసుకుంటామంటే వాళ్ళకి ఆధారం చూపిస్తూనే కుల వృత్తిని కాపాడేటువంటి పనిని కూడా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేయాలి. కుల వృత్తిలో ఖచ్చితంగా ఆదాయం ఉంది. అసలు కుల వృత్తులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటాయి. భారతదేశము వ్యవసాయ ప్రధాన దేశము. వ్యవసాయం ఉన్నంత వరకు కుల వృత్తులు ఉండవలసిందే. ఈరోజు మారి ఉండొచ్చు, వృత్తులు మారి ఉండొచ్చు. గ్రామంలో ఈరోజు కొలిమి లేకపోవచ్చు, గ్రామంలో నాగలి తయారు చేసే అవసరం లేకపోవచ్చు. కానీ ఒడ్లు ఆరబోసుకోవడానికి ఒక పట్ట కావాలి, ఆ పట్టను కుట్టడానికి ఒక కుట్టేవాడు కావాలి. ఇట్లా వ్యవసాయానికి ఈ రోజున ఆధునిక కాలంలో ఏ వ్యవసాయ పనిముట్లు అవసరమో అవి ఆయా కుల వృత్తులు అవసరం లేనప్పుడు వాళ్ళే వీటిని తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆయా కుల వృత్తుల్లో వ్యవసాయానికే సంబంధించి కాకుండా సమాజానికి ఇతర అవసరాలు కూడా తీరుస్తూ ఉన్నారు. కాబట్టి కుల వృత్తులను ప్రోత్సహించాలి. అవి హిందూ వృత్తులు, హిందూ సాంప్రదాయ జీవన విధాన వైదిక వృత్తులు. కాబట్టి వాటిని పెంపొందింపు చేసేదాని కొరకే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కట్టుబడి ఉండాలి. ఇది కూడా మీ మేనిఫెస్టోలో పెట్టాలి. విశ్వకర్మ ముఖతః వచ్చినటువంటి వృత్తులన్నీ, అంటే ఉత్తర భారతదేశంలో కనుక తీసుకుంటే అనేక వృత్తులు వాళ్ళందరూ కూడా విశ్వకర్మ జయంతి చేస్తారు. ఇక్కడ మనకు దక్షిణ ప్రాంతంలో విశ్వకర్మ జయంతి కేవలము విశ్వబ్రాహ్మణులు మాత్రమే చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉత్తర భారతదేశంలో దాని విస్తృతి ఇంకా కొంచెం పెద్దదిగా కూడా ఉంటుంది. ప్రాంతాలను బట్టి మన ఆచార వ్యవహారాలు మారుతూ ఉండటము మన హిందూ ధర్మంలో మనం చూస్తూ ఉంటాం. అది పెద్ద విషయం కాదు. ఇకపోతే హిందూ కుల వృత్తులు ఏ విధంగా సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తూనే, పెంపొందింపు చేస్తూనే అది ఆర్థిక వనరుగా ఉంటుంది అనే దానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను.
మన దేశంలో ఒక 100 కోట్ల మంది హిందువులు ఉంటే అందులో 100 కోట్ల మందిలో 50 కోట్ల మంది మహిళలు ఉంటే ఆ మహిళలు 50 కోట్ల మంది తలా 4 డజన్ల గాజులు కొంటే ఇన్ని 200 కోట్ల డజన్లు అయినాయి. డజను గాజులు 30 రూపాయలు అయితే ఇన్ని కోట్ల డజన్ల గాజులు ధర ఎంత? కాబట్టి ఈ గాజులు తయారు చేయటం కొరకుగా భారతదేశంలో ఒక కులము ఉంది. అది ఒక కుల వృత్తి. గాజులు ధరించటం అనేది మన హిందూ సాంప్రదాయంలో, సంస్కృతిలో ఒక భాగము. కాబట్టి బయటికి మనకు కనపడుతున్నది సాంప్రదాయము, సంస్కృతి అయినప్పటికీ, తయారు చేస్తున్నది ఒక సామాజిక వర్గంగా, కులంగా కనపడుతున్నప్పటికీ, ఈ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధం వల్ల అక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. దాని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. ముఖాన పెట్టుకునే బొట్టు, కుంకుమ. ఈ దేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువులు ముఖాన కుంకుమ పెట్టుకుంటే, చందనం పెట్టుకుంటే, సింధూరం పెట్టుకుంటే, విభూది పెట్టుకుంటే, అసలు ఇవన్నీ తయారు చేయటానికి కూడా సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం ఈ ఉత్పత్తి చేసినప్పుడు దేశంలో కేవలం ముఖం మీద బొట్టు పెట్టుకోవటం కాదు, గడపకు పసుపు పూస్తే కుంకుమ పెడుతున్నాం, ఇంటిలో ఏది చేసినా కుంకుమ వాడుతున్నాం, దేవాలయాల దగ్గర గులాలు వాడుతూ ఉన్నాం, రంగులుగా అన్ని దేవుడికి చల్లుతూ పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి కుంకుమ పూజ మొత్తం భారతదేశంలో ఒక శుక్రవారం రోజు ఎన్ని వేల దేవాలయాల్లో కుంకుమ పూజ జరుగుతున్నది. అసలు శుక్రవారంతో సంబంధం లేకుండా ఎన్ని కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం కావచ్చు, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు కావచ్చు, లేదా కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం విశాఖపట్నం కావచ్చు, ఇలా ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నారో, మన ఇక్కడ శ్రీనివాస మంగాపురం తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారు కావచ్చు, ఈ అన్ని దేవాలయాల్లో ప్రతి దినము కూడా కుంకుమ పూజ జరుగుతుంది. ఇక మధురై మీనాక్షి కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, కాశీ విశాలాక్షి కావచ్చు, అమ్మవారి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి దినము నిరంతరం కుంకుమ పూజ జరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల టన్నుల కుంకుమ ప్రతిరోజు ఖర్చు అవుతూనే ఉంటుంది. అసలు ఆ కుంకుమ తయారు చేయటానికి కూడా, గులాలు తయారు చేయటానికి కూడా ఒక కులము ఉంది. అది ఒక కుల వృత్తి. అందుకనే హిందుత్వము అనేది కులములో, కుల వృత్తిలో అంతర్గతంగా ఉంది. కాబట్టి ఆ కుల వృత్తిని కాపాడటం ద్వారా ఆయా సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి, దానితో పాటు మన సాంప్రదాయ సంస్కృతి వికాసము, పునరుజ్జీవనము కలుగుతుంది. కాబట్టి ఈ హిందూ కుల సాంప్రదాయ వృత్తుల యొక్క వికాసానికి మా పార్టీ కట్టుబడి ఉన్నది అని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాం.